వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయం కాగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదులు ఉప్పొంగుతుండగా కడెం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద నీరు చేరుకుంది. అటు తెలంగాణలో జోరుగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణలో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. ఇదే విషయంపై మా అమ్మ న్యూస్ ప్రతినిధి సమాచారం అందిస్తారు. థ్యాంక్ యూ సౌజన్య. ఇప్పుడు మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా జేనత్ మండలం డోలారా గ్రామ సరిహద్దు, అంటే ఇది మహారాష్ట్ర తెలంగాణ రెండు ప్రాంతాలను కలిపేటటువంటి ఒక వారధి. ఈ వరద దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు పెనుగంగ నది ప్రవాహం కనిపిస్తోంది ఇక్కడ. అయితే ఎగువన కురుస్తున్నటువంటి ఒక భారీ వర్షాల కారణంగా ఈ పెనుగంగ నదికి వరద ఉధృతి చాలా పెరిగింది. ఈ వరద ఉధృతి కారణంగా ఇరు పరివాహక ప్రాంతాల ప్రజలు గాని, తర్వాత పంట పొలాలు గాని తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా ఈ యొక్క వరదల వల్ల గ్రామాల్లో కూడా నీరు కూడా చేరిపోయి గ్రామ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో సాతనాల, మత్తడివాగు ప్రాజెక్టులు, ఈ రెండు ప్రాజెక్టులలో కూడా సాతనాలకు 4 గేట్లు ఉంటే మత్తడివాగు ప్రాజెక్టు 5 గేట్లు. ఈ పూర్తి గేట్లన్నీ కూడా ఎత్తివేయడంతో వరద ఉధృతి కొనసాగుతోంది. అయితే ఆ వరద నీరంతా కూడా జేనత్ మండలం పెండలవాడ దగ్గర మన పెనుగంగ నదిలో కలుస్తుంటాయి. అలా కలిసి ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఆ వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నీరును తంతుంది. దాన్ని బ్యాక్వాటర్ అనేటటువంటిది పెండలవాడ నుంచి వచ్చేటటువంటి క్రమంలో కొన్ని గ్రామాలకు వరదంపు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే జేనత్ మండలంలోని కామాయి, అలాగే పెండలవాడ, తర్వాత ఆనందపూర్, తర్వాత ఈ యొక్క బేల మండలం చూసుకున్నట్లయితే కోక్దూర్, ఆ తర్వాత మాంగ్రూడ్, ఇలాంటి కొన్ని గ్రామాలకు వరద ముప్పు పొంచే అవకాశం ఉన్నది. అయితే అందుకే అధికారులు ముందస్తుగానే అప్రమత్తం చేశారు. ఏవైతే పరివాహక ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరవేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే అక్కడికి తరలించి వారికి తగిన సౌకర్యాలన్నీ కూడా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఇవే కాకుండా ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక జలాశయాలు, ప్రాజెక్టులు ఇవన్నీ నిండు కుండలు తలపిస్తున్నాయి. ప్రధానంగా చూసినట్టయితే నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ అయితే చాలా ఉగ్రరూపం దాలుస్తోంది. అది ఎప్పుడు కూలుతో ఆ ప్రాజెక్టు ఎప్పుడు తెగిపోతుందో అన్న ఆందోళనతో అటు అధికారులు కానివ్వండి, ఇటు దాని కింద ఉన్నటువంటి దేవ ప్రాంతాల ప్రజలు కానివ్వండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుమంటూ గడుపుతున్నారు. ఎందుకంటే గతంలో 1995లో కడెం ప్రాజెక్టు యొక్క ఉగ్రరూపానికి అనేక ప్రాజెక్టులు ఆ కింది కాలువలన్నీ కొట్టుకుపోయి ఎన్నో దిగువ ప్రాంతాల గ్రామాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. అనేక మందికి పునరావాసం వరద బాధితులు మాత్రం చాలా మంది ఉన్నారు. సో అది పునరావృతం కాకుండా, అంటే 1995 ఘటన తిరిగి మళ్ళీ ఇప్పుడు కాకుండా వాళ్ళు అధికారులు అయితే తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే అక్కడ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆ తర్వాత ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా ఆ ప్రాంతాలను సందర్శించి ఆ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఆ దిగువ ప్రాంతాలకు ఎవరైతే వ్యవసాయదారులు కానివ్వండి, లేదా పశువుల కాపర్లు కానీ, గొర్రెల కాపర్లు కానీ అటువైపు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ ప్రధానంగా ఇప్పుడు మీద ఉన్నాము ఈ వంతెన రెండు రాష్ట్రాలకు, అంటే అటు మహారాష్ట్రకి తర్వాత ఇటు తెలంగాణ ప్రాంతానికి మధ్యలో వాడుతుంటుంది. ఇది నేషనల్ హైవే 44, అంటే కాశ్మీర్, కన్యాకుమారి టు కాశ్మీర్ వెళ్లేటటువంటి రహదారి. సో ఇక్కడ ఈ యొక్క వరద ఉధృతి చూసి, అంటే దాదాపుగా ఈ గేట్లు అనేది ఎప్పుడో ఎత్తుతారు, ఈ యొక్క ఎగువ ప్రాంతం నుంచి ఎప్పుడో ఒకసారి కానీ ఇలాంటి భారీ వరద నీరు రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని చూసేందుకు అనేక మంది ఇరు ప్రాంతాల నుంచి, అటు మహారాష్ట్ర నుంచి, అటు తర్వాత ఈ యొక్క ఇటు జేనత్ మండలం నుంచి కూడా అనేక మంది సందర్శకులు వచ్చి ఈ వరద ఉధృతిని చూస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే ఏం జరిగింది? ఆదిలాబాద్ నుంచి వచ్చాము. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడనం వల్ల
నాలుగు రోజుల నుంచి విపరీతంగా వర్షం కురుస్తున్నాయి. అందులో భాగంగా ఈ పెనుగంగా అనేది నదిలో మహారాష్ట్ర పక్కన ఉన్నటువంటి వాగులు వంకలు పొంగి పొర్లి ఈ నదికి చేరడం వల్ల దిగువ ఉన్నటువంటి పల్లెలు గ్రామాలు పొలాలలో నీళ్లు రావడం జరిగింది. కాబట్టి వారు పాపము వాళ్ళ పంట పొలాలు కూడా ఎంతో నష్టం జరిగింది. వారి కూడా ప్రభుత్వము వాళ్ళు ఆదుకోవాలి, వారికి నష్టపరిహారం కూడా ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అయితే అలాగే ఇక్కడ సదస్సులు కూడా ఈ నదిని చూడడానికి కూడా చాలా ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది. వాళ్ళు వచ్చి ఈ నీళ్ళని చూసే వరకు చాలా ఆనందపరుస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా నదిలో కూడా ఈ పెనుగంగలో వర్షం కూడా ఎక్కువ రావడం వల్ల చాలా పొలాలకు ఇబ్బంది జరిగిందని మేము కోరుకుంటున్నాం. అంటే మీది ఏ ప్రాంతం? అక్కడ మీ ప్రజెంట్ గా అంటే మీరున్నటువంటి ఒక ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఇప్పుడు మనము ఆదిలాబాద్ నుంచి రావడం జరిగింది. మేము కూడా సందర్శకులాగానే ఇక్కడ రావడం జరిగింది. చుట్టుపక్కల కూడా చిన్న చిన్న వాగులు కూడా వాళ్ళు నిండికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మొత్తము ఆదిలాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో కూడా ఇలాగే పరిస్థితి ఉందని మేము ఇక్కడ మరికొంతమంది సందర్శకులు ఉన్నారు మనతో, వారిని కూడా మనం మాట్లాడి చెప్పారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది అంటే ఇక్కడ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మేము వచ్చామండి చాలా సంవత్సరాల తర్వాత. అంటే ఇంత హైట్ బ్రిడ్జి ఉంచుకు దగ్గరగా ప్రవహిస్తుందని చెప్పేసి పెనుగంగ నది గోదావరికి ఉపనది అయినటువంటి ఏ విధంగా ప్రవహిస్తుంది, అసలు ఎంత పొజిషన్ ఉన్నదని చూడడానికి కోసం మేము చిన్నప్పుడు వచ్చినటువంటి జ్ఞాపకాలు. ఆ తర్వాత మేము న్యూస్ అంతా చాలా విపరీతంగా ప్రవహిస్తుందనే పబ్లిక్ టాక్ విన్న సందర్శన కోసం రావడం జరిగింది ఇక్కడ. అయితే ఇంత పెద్ద హైట్ బ్రిడ్జ్ దాదాపు బ్రిడ్జికి దగ్గరగా అనుకుని ప్రవహిస్తున్నట్టుగా మరింత ప్రాంతాల్లో కురుస్తున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఉద్దేశం. ఏమైనప్పటికీ కూడా చాలా సంవత్సరాల తర్వాత ప్రవహిస్తున్నటువంటి ఈ పెనుగంగ నదిని చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ సందర్శకులు కూడా మాతో పాటుగా ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా ఇంకా చాలా రావడం జరిగింది. ఇక్కడ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నది. పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం చాలా భయాందోళనలకు గురవుతున్నారు. అసలు ఉన్నటువంటి ఆదిలాబాద్ ప్రాంతంకి ఎలాంటి ముప్పు పొంచి సందర్భంలో ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పాపం భయాందోళనలు గడుపుతున్నారు. కాబట్టి ఇంకా ఇకనైనా వర్షాలు తగ్గిపోతే వాళ్ళ పరిస్థితి కొంచెం మెరుగుపడేటట్టు. పంట పొలాలు కూడా చాలా మునిగిపోతున్నట్టుగా మాకు తెలిసిన సమాచారం ఉంది. కాబట్టి ఇక వర్షాలు చాలా గత 6 రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్నాయి. కాబట్టి ఈ పాటికే తగ్గిపోతే రైతులు కానీ మిగతా జనజీవన ప్రజలు స్తంభించిపోకుండా మిగతా కార్యక్రమంలో అంటే బంగాళాఖాతంలో అయితే అలుగుపడిన ద్రోణి ఇంకా యాక్చువల్లీ ఈ రోజు తీరం దాటే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ఇంకా కొంత కొనసాగే అవకాశం ఉందన్నమాట. అంటే దీంతో ఏంటంటే ఇంకా రానున్న మరో 2 రోజులు కూడా భారీ వర్షం ఉండే అవకాశం ఉంటే కనుక పరిస్థితి ఎలా ఉండబోతుంది? రానున్న 2 రోజులలో పడుతూ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగానైతే నేను చూస్తా ఉన్నాను, మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు గేట్లలో 18 గేట్లలో ఒక గేట్ తెరుచుకోకపోవడం వల్ల అక్కడ ముంపు గ్రామాలు అయినటువంటి 25 గ్రామాలకు కూడా భయాందోళనకు గురైనటువంటి మా ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా విధంగా అవుతున్నది. పెనుగంగ నదికి ఆనుకొని ఉన్నటువంటి ఇప్పుడు మన కానివ్వండి ఇటు వైపున చూసినటువంటి మిగతా ఆనందపూర్ పెండలవాడ చాలా ఈ గ్రామాలలో కూడా ఆ గ్రామాలతో పాటు ఏవైతే చేనులు ఉంటాయో ఆ పంట పొలాలు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితి అనేది విపరీతం. అంటే ఇంకా మరింత వర్షాలు ఎక్కువగా కురిస్తే ఎలాంటి పరిస్థితి వస్తున్నటువంటి ప్రజలు బిక్కుమక్కు అంటూ ఇక్కడ ఉండడం జరుగుతుంది. మనతో రైతు కూడా ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా ఈ వర్షాలు కొంతమంది సంతోషాన్ని కలిగిస్తుంటాయి. అంటే సందర్శనకి నీరు ఎప్పుడైనా సంతోషంగానే ఉంటది, కానీ అదే నీరు ఇంకా ఉగ్ర రూపం దాలిస్తే గ్రామాలు పొలాలకు లేచిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మనతో పాటు ఒక రైతు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి. పిప్పలకొట్టి నుంచి. అంటే ఇక్కడ ఈ వర్షాల వల్ల మీ పంటలు వేసుకున్నారా? వాటి పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి అంటే పంటలు పొలాలు పోయేటండి, అన్ని మొత్తం నీళ్ళు అయిపోయాయి. అంటే ఏం వేసిండ్రు మీరు పంటలు? సోయాబీన్లు, తొగరి. అంటే ఎన్ని ఎకరాల్లో పంట వేసిండ్రు? అంటే కనీసం లాస్ట్ కు ఇంత వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు?
మేము మా సొంతం అంటే ఎకరాలు, తర్వాత అక్కడ 10-15 ఎకరాలు సోయాబీన్ ఉంది. పెండలవాడ ఇది పూరా ఇక్కడ పంచమంతా నీళ్ళలో ఉంది ఇప్పుడు. అంటే ఈ పంట నష్టం అంటే అధికారుల మేరకు వచ్చిండ్రా? ఎవరు రాలే, ఎవరు అడగలే, వచ్చారు. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? కోరుకున్నాడానికి ఇటువంటి మోసం గింత పంటలు కాస్తకారి రౌతు ఇట్లా పోయిన తర్వాత ఏదన్నా ఒకటి చేయాలని మాకు ఒక కోరిక. అంటే ప్రభుత్వం మీ యొక్క ఎంతవరకు అయితే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని అంచనా వేసి కనీసం అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నట్టు కనీసం ఎకరా ఒక 20,000 రూపాయలన్నా ఏదో అని చేయాలని మాది ఒకటి కోరికది. అంతకన్నా ఎక్కేమి విత్తనాలు, మందులు, పోతలు ఇవన్నీ పీరియంతో తెచ్చుకొని ఈ తారీఖుతోటి మేము అంటే ఇప్పుడు కేవలము ఈ యొక్క పంట పొలాలే కాకుండా కొన్ని చోట్ల ముఖ్యంగా నిన్న జయనత్ మండలం ఆ మండల కేంద్రంలో ఇంట్లో కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు అనంతపూర్ లో సాంగీలు వచ్చినాయి, ఊళ్ళో దీపాయి కూడా ఇవి మొత్తం నీళ్ళే వచ్చినాయి కదా. కూర ఇటువంటి ఇప్పుడు పెండలవాడ పక్క నుంచి అంటే ప్రధానంగా అంటే ఈ వరద వల్ల నీళ్లు వస్తాయా, లేకపోతే ఈ సాతనాల మత్తరవాగు నుంచి నీళ్లు గనక వెనక్కి దంతే వెనక వస్తాయా? ఇది వెనకకి దంతే ఇవి వస్తాయి, వాళ్ళ ముందు అది వస్తే అవి అన్ని వస్తాయి. అది ఇక్కడ చెప్తున్నా ముందు వచ్చేసింది, దాని తర్వాత ఇది 2 ఆపేసాలు వచ్చేసింది. అది ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక మత్తడి వాగు, ఆ తర్వాత సాతనాల ప్రాజెక్టు, ఈ సాతనవాగు ప్రాజెక్టు నుంచి ఏదైతే వరద నీరు వస్తుందో ఆ వరద నీరు వచ్చే మనలో పెండలవాడ దగ్గర ఆ యొక్క వరద నీరు అంతా కూడా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయం ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండు అలుగులు పోస్తూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగుతుండగా కడెం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద నీరు చేరుకుంది. అటు తెలంగాణలో జోరుగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయని, హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణ మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. ఇదే విషయంపై మా అమ్మ న్యూస్ మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత్ చెప్పండి. తెలంగాణ కూడా గత 5 రోజుల నుంచి వర్ష తీవ్రత అధికంగా ఉంది. ఋతుపవనాల ఎఫెక్ట్ తో ఏదైతే వీస్తున్నటువంటి వర్షాలు గత 5 రోజులు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జిల్లాలలో కూడా విపరీతమైనటువంటి వర్షపాతం నమోదవుతుంది. పలు జిల్లాలలో ఇప్పటికే వర్షపాతం దాదాపుగా కూడా అధిక సంఖ్యలో ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 4-5 రోజుల నుంచి కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది. అయితే హైదరాబాద్ కి సంబంధించి హైదరాబాద్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా వర్షం అనేది నమోదవుతున్న పరిస్థితులు పడుతున్నాయి. ప్రస్తుతం మనము హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. ఇప్పుడు హుస్సేన్ వద్ద మనం చూస్తున్నాము. మొత్తం ఏదైతే మొత్తం కూడా హుస్సేన్ సాగర్ కి సంబంధించినటువంటి నీటిలో మొత్తంగా పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. హుస్సేన్ సాగర్ కి సంబంధించి ఏదైతే 518 సెంటీమీటర్లు ఉండాల్సినటువంటి వర్షపాతానికి అంటే నీటి మట్టానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే 513% కూడా నీటి మరిగింది. మరొక శాతం మాత్రమే ఈ వర్షపాతం ఇంకొక 2 రోజుల పాటు కురిసినట్లయితే ఖచ్చితంగా కూడా ఈ ఏదైతే హుస్సేన్ సాగర్ సరౌండింగ్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రెడ్ అలర్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకొక % అయితే పూర్తి స్థాయిలో కూడా హుస్సేన్ సాగర్ నిండిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తంగా మనం చూస్తున్నాం. మొత్తం గత 4 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి వర్షపాతం అనేది నమోదవుతుంది. తెలంగాణ రాష్ట్రంగా కూడా కురుస్తున్నటువంటి ఈ అకాల వర్షానికి సంబంధించి అంటే గతంగా మనకు కొద్ది రోజుల నుంచి కూడా హెచ్ఎండీ అధికారులు ఏదైతే వాతావరణ శాఖ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. ఏదైతే వర్షాలు అధికంగా కురిసేటువంటి అవకాశాలు ముందస్తుగానే వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పలు జిల్లాల్లో మాత్రం ఇప్పటికే వర్షపాతం అధికంగా నమోదవుతుంది. వర్షపాతం ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి చెరువులు, కుంటలన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం రాకతో 48 అంటే మరొక 48 గంటల పాటు కూడా అధిక వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలను అయితే జారీ చేసినట్లు అయితే ఉన్నాయి. అయితే ఋతుపవనాల ఎఫెక్ట్
మరింత వేగవంతంగా కూడా ఇటు తెలంగాణ వైపు దూసుకొస్తుంది. మరొక నుంచి 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించి 27 డిగ్రీల గరిష్ట సెల్సియస్ నుంచి దాదాపుగా కూడా గరిష్ట 27 డిగ్రీల నుంచి 24 కనిష్టంగా 24 డిగ్రీ పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ చెప్తున్నారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కనిష్టంగా 23, ఖమ్మానికి సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి 28, నిజామాబాద్ 26, 23, సూర్యాపేట 28, 24 డిగ్రీల వరకు 28, 24 డిగ్రీలు. అదేవిధంగా మహబూబాద్ సంబంధించి 20, యాదాద్రి జిల్లాకు సంబంధించి 27, 24, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ సంబంధించి 27, 24, సిద్దిపేట జిల్లాకు సంబంధించి 26, 23, కొత్తగూడానికి 27, 24 డిగ్రీలు, కామారెడ్డి 25, 23 సంబంధించి కనిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్, దాదాపుగా ఇటు కనిష్టంగా 7 డిగ్రీల వరకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 27, అదేవిధంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించి 26, 23, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 20, 24, పెద్దపల్లి 26, 25, జగిత్యాల, మంచిర్యాల కూడా ఇదే స్థాయిలో కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో గత 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు, ఏదైతే అకాల వర్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వర్షం అనేది నమోదు కావడంతో కొంత మేరకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ ఏదైతే నీట మట్టానికి అంటే స్థానికంగా ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, అదేవిధంగా రిజర్వాయర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో నిండేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే హైదరాబాద్కి సంబంధించి మనం ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్లో హుసేన్ సాగర్ అని చెప్పుకోవచ్చు. హుసేన్ సాగర్కి సంబంధించి నీట మట్టం తీవ్ర స్థాయిలో పెరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి హుసేన్ సాగర్ పూర్తి స్థాయిలో ఇప్పటికే దాదాపుగా కూడా పూర్తి మట్టం వచ్చేసి 514.75 మిల్లీమీటర్లు ఉండగా కనిష్టంగా ప్రస్తుతం మాత్రము 513.12 డిగ్రీల వరకు చేరుకుంది, 41 సెంటీమీటర్ల వరకు చేరుకుంది. మరొక 24 గంటల పాటు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో అతిగా వర్షాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ మేరకు మరొకసారి కూడా వర్షం పడినట్లయితే ఏదైతే ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఫిలప్ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పరిసర ప్రాంతాలలో ఉండే వాళ్ళంతా కూడా జాగ్రత్త హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఏదైతే ఇప్పటికీ ఎవరైతే రోజు నిత్యం కూడా ఏదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో చిరు వ్యాపారులుగా ట్యాంక్ బండ్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బోటింగ్ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఇప్పటికీ కూడా బోటింగ్ అయితే కొనసాగుతుంది. అయితే ఈ ఉన్నటువంటి ఏదైతే ఈ డౌన్ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రము ఇప్పటికే హెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అయితే ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేయడం, ఎందుకంటే వర్షపాతం అధికంగా నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. మరొక 48 గంటలు కూడా వర్షపాతం అధికంగా ఉండడంతో పరిసర ప్రాంతాలతో కూడా అప్రమత్తంగా ఉండాలి అంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఏదైతే ఇటు వర్షపాతానికి నమోదు కావడంతో పలు చోట్ల చెట్లు ఇరిగిపడడం, అంతేగా విద్యుత్ అంతరాయం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక వివిధ శాఖలకు సంబంధించినటువంటి అందరినీ కూడా ముందస్తుగానే అప్రమత్తం చేశారు. మొత్తంగా కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు కావచ్చు, సంఘటనలు కానీ చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి భద్రత కూడా ఏర్పడిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ రానున్న ఈ మరొక 48 కూడా అధిక వర్షపాతం నమోదు కాబోతుంది. కావున ఈదురుగాలులతో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ముందస్తుగానే జాగ్రత్తలు వహింటూ కూడా అధికార యంత్రాంగం ముందస్తు సూచనలు అయితే పంపిస్తుంది. అయితే ఈ జిహెచ్ఎంసీ పరిధి ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ముందస్తుగానే ఈ సరౌండింగ్స్ ఏదైతే లోటత్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ లోటత్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు వహించాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ రానున్నటువంటి 48 గంటలకు ఎలాంటి సూచనలు ఉండబోతాలలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఎలా ఉండాలి అన్నటువంటి యాంగిల్లో మాత్రం అధికారులు అయితే పోతున్నారు. అంతేకాకుండా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే లోటత్తు ప్రాంతాలు ఉన్నాయి కూడా సురక్షిత ప్రాంతాలలో ఉండాలి. దాదాపుగా కూడా ఏదైతే బస్తీలు ప్రజలకు మాత్రం ముందస్తుగా సూచనలు అయితే అందజేస్తున్నారు. ఎందుకంటే ఆ గోడలు కూలిపోయేటువంటి అవకాశాలు, ఎదురుగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 48 గంటల సేపు కూడా ఇంటిలోనే అధిక వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా చెప్తున్నాయి. అక్కడ హుసేన్ సాగర్ కి సంబంధించి ప్రస్తుతం మనం హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఈ హుసేన్ సాగర్ కి బ్యాక్ సైడ్ ఏదైతే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఈ ప్రాంతాలకు సంబంధించిన నివసిస్తున్నటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా. ఎందుకంటే హుసేన్ సాగర్ లో ఉన్నటువంటి నీటి మట్టం
ఇంకొక రోజు వర్షం పడుతున్నాము. పూర్తి స్థాయిలో కూడా హుస్సేన్ సాగర్ నిండి కనబడుతుంది. జల్ల కూడా నిండిపోయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తంగా కూడా మరొక వర్షం అంటే ఎదురు కురిస్తే అంటే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షానికి రాత్రి వరకు కూడా నీటి మట్టం అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటి నుంచి కూడా నీటి మట్టం అంతా కూడా ఉసేస్తుంది కనుక ఈ హుస్సేన్ సాగర్ కి సంబంధించి మరి నీటి మట్టం పెరగడంతో మరి జాగ్రత్త అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ఏవైతే ఉన్నాయి ఈ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి కార్నర్ లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా అధికారులు చెప్తున్న సరౌండింగ్స్ లో చూస్తున్నాం. ఇప్పుడు బోటింగ్స్ వెళ్తున్నటువంటి రూట్స్ లో మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రూట్ లో మనకు అక్కడ డౌన్ ప్రాంతాలలో ఏవైతే హౌజెస్ ఉన్నాయో ఆఫ్టర్లో ఉండేటువంటి ప్రజలకు కూడా అధికారులు సూచనలు చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ కూడా నీటి మొత్తం పెరిగితే ఖచ్చితంగా కూడా హుస్సేన్ సాగర్ నుంచి నీటి విడుదల చేయాలి. అంటే డౌన్ లో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుంది అన్నటువంటి యాంగిల్లో కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. పెరిగే నీటి మట్టాన్ని బట్టి కూడా అధికారులు ఏం చెప్తున్నారు అంటే ప్రస్తుతం లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు వహించాలంటే కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఏదైతే ఈ పెరుగుతున్నటువంటి వర్షపాతానికి సంబంధించి అయితే ఈ వర్షపాతం ఎక్కువ శాతం నమోదు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా అందరు జాగ్రత్తలు వహించాలి కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిత్యం కూడా భాగ్యనగరంలో రద్దీగా కూడా ఒక రకంగా బోసిపోయాయని చెప్పుకోవచ్చు. గత 4-5 రోజులు వర్షాలకు ఏదైతే ఉందో వర్షాలకు దాదాపుగా కూడా చాలా మంది కూడా రాలేని పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా భాగ్యనగర రోడ్లన్నీ కూడా ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా విలవిలబడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికీ గత 3 రోజుల నుంచి కూడా విద్యా సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకు హాలిడే ప్రకటించిన నేపథ్యంలో మరొక 3 రోజుల పాటు కూడా విద్యా సంస్థలకు సంబంధించి మరొక 3 రోజులు కూడా సెలవులు ప్రకటించారు. ఎందుకంటే వర్షాన్ని ఊహంగా పెట్టుకొని సీఎం కేసీఆర్ ముందస్తు ఆలోచనతో విద్యా సంస్థల్ని మరొక 3 రోజులు కూడా పొడిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సమావేశాలు కూడా నిర్వహించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వర్ష తీవ్రత అధికంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఏదైతే నిత్యం బయటికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటే అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మనకు ఓవరాల్ గా హైదరాబాద్ నాట్ ఓన్లీ హైదరాబాద్ వివిధ జిల్లాలలో కూడా పరిస్థితులు మాత్రం చాలా విషమంగా ఉంది. అయితే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా చూసుకున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ఉండడానికి సంబంధించి వారి ఊర్లలోకి వెళ్ళడానికి ఏదైనా మార్గాలు ఉన్నప్పుడు ఆ మార్గానికి సంబంధించి వాగులు వంకలు ఉన్నప్పుడు అవి దాటే ముందు జాగ్రత్తలు వహించాలి. ఏదైతే ఈ ఫ్లైట్స్ కావచ్చు బ్రిడ్జెస్ కావచ్చు ఇవైతే కన్వర్ట్స్ ఉంటాయో వాటికి సమీపం మాత్రం జాగ్రత్తలు వహించాలి. కొంతమేరకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది కనుక వాటికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. అయితే కొంతమేరకు కొన్ని గ్రామాలలో చెరువులు ఇప్పటికే నిండి మత్తలు పోస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అయితే వాగులు వంకలన్నీ కూడా గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి పూర్తి స్థాయిలో మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే జిల్లాలలో పలు జిల్లాలో ఏదైతే వరంగల్ జిల్లాకు సంబంధించి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెము ఖమ్మం జనగామ అదేవిధంగా ఇటు ఖమ్మం కొత్తగూడెం నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ సిరిసిల్ల ఈ జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వర్షపాతం అధికంగా నమోదవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు ములుగు జిల్లాకు సంబంధించి అదే ములుగు జిల్లా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఏదైతే గిరిజన అదేవిధంగా ట్రైబల్ ప్రాంతం సంబంధించి ఎక్కువ శాతం కూడా వర్షపాతం అక్కడ ఆ ప్రాంతాలలో నమోదవుతుంది. అయితే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ చెట్లు చేమలు కూయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధిక శాతం కూడా గాలితో అంటే ఈ 2 రోజుల పాటు కూడా అంటే రానున్న ఈ 2 రోజుల పాటు కూడా ఈదురుగాలు అధికంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈదురుగాలులతో వర్షం అధికంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంది కనుక జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా ఉన్నత అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ వర్ష ప్రభావంతో కొంతమేరకు ఆరోగ్యం విషయం కూడా అందరూ జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్షంలో దాదాపుగా కూడా చాలా మంది అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. పూర్తి స్థాయిలో కూడా ఈ వర్షం అంటే తొలి జల్లు అని చెప్పుకోవచ్చు. ఈ తొలి జల్లు వర్షాలకు సంబంధించి పడడంతో కొంతమేరకు అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉంటాయి కనుక జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా ఏదైతే హెల్త్ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మరొక 48 గంటల సేపు కూడా వర్షపాతం ఏ విధంగా నమోదు కాబోతుంది అన్నప్పుడు చూసుకున్నప్పటికీ ఎక్కువ శాతం కూడా హైదరాబాద్ మీద స్పెషల్ ఫోకస్ అయితే కనబడుతుంది. 48 గంటల సేపు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో కూడా జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా హైదరాబాద్ అంటే హెచ్ఎండిఏ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నటువంటి సూచనల మేరకు 48 గంటల సేపు కూడా హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో మాత్రం అధిక భారీ వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉప్పల్ అదేవిధంగా నాగోల్ ఎల్బీ నగర్ మియాపూర్ మాదాపూర్ హైటెక్ సిటీ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అమీర్పేట్ బేగంపేట్ సుల్తాన్ బజార్ పాత బస్తీ కోటి రామంతాపూర్ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా వర్షాలు పడేటువంటి అవకాశాలు అంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిగా మనం చూసుకున్నప్పుడు
గత 5 రోజులు కురుస్తున్నటువంటి వర్షం ఒక సైజు, ఇప్పుడు ఈ 48 సేపు కూడా కురిసేటువంటి వర్షం మరొక వైపుగా ఉంటుంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే మొన్నటి ఈ 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఉదయం నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి ఉదయం వరకు నిరంతరంగా కురుస్తున్న నేపథ్యంలో, జల్లులు పడుతున్న నేపథ్యంలో అంత పెద్ద ఎత్తున కూడా వర్షం కురవలేదు. అయితే ఈ ఈ ఈ 2 రోజుల పాటు అంటే రానున్న 48 గంటల సేపు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపు 48 గంటల సేపు కూడా ఈదురుగాలులతో వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే డే టైంలో కొంతమేర స్వల్ప వర్షం పడినప్పటికీ కూడా రాత్రి సమయాల్లో భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇక హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్లో ఉద్యోగాలు చేసేటువంటి నిత్యము కూడా డైలీ రెక్కాడు తిన డొక్కాడేటువంటి కూలీలు కావచ్చు, అదేవిధంగా డైలీ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి అయితే దాదాపుగా కూడా టూ వీలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వర్ష ప్రభావం గత 5 రోజుల నుంచి ఉన్న నేపథ్యంలో చాలా మంది కూడా హైదరాబాద్ సిటీ మెట్రోను వాడుకోవాల్సి కనబడుతున్నాయి. అంతేకాకుండా చాలా మంది కూడా ఇటు క్యాబ్స్ ఉపయోగించుకొని, ఆటోస్ ఉపయోగించుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాము ఈదురుగాలులో వచ్చేటువంటి వర్షపాతం అనేది అధికంగా కనబడుతూ ఉంది. సో ఈ 48 పాటు కూడా జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం ఈ 48 గంటల్లో జాగ్రత్త వహించకపోతే ఖచ్చితంగా పెను ప్రమాదం మనం ఎంచుకోవాల్సిందే. ఎందుకంటే ఈదురుగాలులు ఎదురుగా ఉన్నాయి. అయితే మనం బయటికి వెళ్ళిన నేపథ్యంలో కొంతమేరకు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా వహించాలి. ఈ 48 గంటలు కురిసేటువంటి ఈ వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తున్నప్పటికీ బస్తీలలో ఉండేటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తున్నారు. ఇటు విద్యుత్ తీగలకు కావచ్చు, విద్యుత్ స్తంభాలకు, అదేవిధంగా ఏవైతే ట్రాన్స్ఫార్మర్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు కూడా ఎవరు వెళ్ళకూడదు, ఆ పరిసర ప్రాంతాలలో కూడా ఎవరు ఉండకూడదు అంటూ కూడా అధికారులు చెప్తున్నట్టు. ఎందుకంటే ఏ నిమిషంలోనైనా విద్యుత్ అనేది పాస్గా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, కరెంట్ షాక్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మొత్తంగా కరెంట్ షాక్ కొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడుతుంది. అయితే కొంతమేరకు అధికారులు చెప్తున్న సూచనల మేరకు ఈ ఎక్కువ శాతం కూడా ఈ వర్షపాతం అంటే గ్రౌండ్ లెవెల్లో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు జలమయం కాగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పలు గ్రామాల్లో చెరువులు కుంటిండి అలుగులు పోస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర ఉండగా కడెం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద నీరు చేరుకుంది. అటు జోరుగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరి దీనికి సంబంధించిన సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరుగా ముంచెత్తున్నాయి. నిజామాబాద్ తడిసి ఉదయిపోయింది. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ జిల్లాతో పాటు సబ్ డివిజన్ ఉన్నటువంటి బోధన్, ఆర్మూరు డివిజన్ లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పూర్తి స్థాయిలో రైతాంగం అయితే ఈ ఖరీఫ్ సీజన్ లో ముందస్తుగా వేసుకున్నటువంటి పంటలు ఉన్నాయో ఈ పంటలన్నీ నీట మునిగిన పరిస్థితి నెలకొంది. గత నిన్నటి నుంచి ఇంకా అతి డేంజర్ జోన్ లోనికి నిజామాబాద్ జిల్లాను ప్రకటించిన నేపథ్యంలో ఇటు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉత్తరతల వరప్రధానమైనటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏదైతే ఉందో అక్కడ 34 గంటలను ఎత్తివేసి అధికారులు గోదావరిలోనికి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఓవరాల్ గా అంటే ఇప్పటికీ నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాల్ని ప్రభుత్వం రంగంలోకి దింపిన నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా అని చెప్పేసి ఇప్పటికే అలర్ట్ చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మోర్తాడ్ మండలం, గుమ్మిర్యాల్, దోంచంద తదితర ప్రాంతాల గ్రామాలని మనకు కనబడతా ఉంది. ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గోదావరి పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉన్నాయి. అంతేకాక ఈ రోజు నిర్మల్ వైపు నుంచి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వైపు వస్తున్నటువంటి కూడా అక్కడ నుంచి వరద నీటిలో కొట్టుకుపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా జగిత్యాల జిల్లా మెట్పల్లి నుంచి నిజామాబాద్ కు వచ్చే రాకపోక మండల శివారులో గండి హనుమాన్ వద్ద పూర్తి స్థాయిలో తెగిపోయి ఇటు జిల్లాకు పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. కాకుండా ఆర్మూరు డివిజన్ విషయానికి వస్తే ఆర్మూరు డివిజన్ లో ఇటు నందిపేటతో పాటు మరొక వైపు చక్రన్పల్లి, వేల్పూరు, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, మోర్తాడ్, కమ్మర్పల్లి, భీమ్
స్థాయిలో తడిసి ముద్దయిపోయింది. ఎడతెరిపి లేకుండా ఆకాశానికి చిల్లుల చందంగా కురుస్తున్న ఈ వర్షానికి పూర్తిగా జనజీవనం స్తంభించి లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీటిమయమైపోయాయి. గత నిజామాబాద్ సిపి కార్తిక్ పాటు ఆర్మూరు మున్సిపల్ జగదీశ్వర్ గౌడ్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లను పర్యటన. ఇప్పటికే కొన్ని గ్రామాలలో మండలంలో ఉన్నటువంటి పడికల్ చెరువు యొక్క కట్ట తెగి పడికల్ గ్రామం పూర్తిగా మునిగిపోయే పరిస్థితులకి గ్రామం నీళ్లు చేరుతున్న పరిస్థితులు. అంతేకాకుండా జకరాన్పల్లి మండలంలో ఊర చెరువు కట్ట తెగిపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దాని కింద ఉన్నటువంటి గ్రామాలు నీట మునిగే ముంపుకు గురే ప్రమాధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు ఇటు పోలీస్ అధికారులు కూడా ప్రజలని నిజామాబాద్ జిల్లాలో మనకు కనబడుతుంది. ఇకపోతే నందిపేట అక్కడ ఉన్నటువంటి కాలేజీ ఒక అంతస్తు పూర్తి స్థాయిలో మునిగిన, అంతేకాకుండా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల్లో చెరువులు నీట మునుగుతా ఉన్నాయి. ఇటు ఆర్మూరు మండలం విషయానికి వస్తే ఆర్మూరు మండలంలో జల దిగ్బంధంలో ఉన్నట్టుగా స్థానికంగా మనకి ఎవరు వెళ్ళలేని పరిస్థితి ఆలూరు గ్రామంలో నెలకొంది. మరొక వైపు రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. భీమ్గల్ నుంచి అడుగు కూడా పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలు నీటిమయమైపోయాయి. అంతేకాకుండా ఏదైతే చెక్ డ్యాంలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిర్మించారో ఆ పూర్తి స్థాయిలో నిండిన కారణంగా వేల్పూర్ మండలం పచాలనాడు కూడా చెక్ డ్యాం తెగిపోతున్న పరిస్థితి. గతంలోనే ఈ చెరువు చెక్ డ్యాం తెగిపోయి దాని పరిసర ప్రాంతాల భూములు పూర్తి స్థాయిలో కొట్టుకుపోయి మారిపోయి ఇసుక తిన్నెలుగా మారిపోయాయి. ఇటువంటి నేపథ్యంలో మరొకసారి ఆ ప్రయత్నంలో చెరువు కట్టలు పోసిన ఫలితం శూన్యంగా కనబడుతుంది. చెరువు కట్టలు తెగింపులు చేయడానికి అధికారులు ఒకవైపు ప్రయత్నిస్తున్నప్పటికీ వారు ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సిందే అని చెప్పేసి ముఖ్యంగా పచ్చల గ్రామస్తులు బిక్కుమని గడుపుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. మరొక వైపు నిజామాబాద్ డివిజన్ విషయానికి వస్తే జకరాన్పల్లి మండలంతో పాటు పెళ్లి అలాగే ఇందలవాయి, సిరికొండ ఆ మండలాలు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఇప్పటికే ఇందలవాయి హైదరాబాద్ జాతీయ రహదారికి రాకపోకలు నిలిచిపోతున్న పరిస్థితి ఉన్నట్టు చాలా ఉంది. మరొక వైపు పొరుగునటువంటి మహారాష్ట్రకు ఇటు నిజామాబాద్ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ఉధృతంగా ప్రవహించే నేపథ్యంలో ఇప్పటికే అధికారులు గత సాయంకాలం నుంచి జారీ చేశారు. పూర్తి స్థాయి రాకపోకల్ని నిలిపివేశారు. కాకుండా నిజామాబాద్ నగరం కూడా నగర మేయర్ తో పాటు కలెక్టర్ పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎలాంటి జరగకుండా ప్రజలని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో పడుతుంది. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి అధికారులను ఎప్పటికప్పుడు డివిజన్ లో అన్ని డివిజన్లో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు అలర్ట్ చేస్తున్న పునరావాస కేంద్రాలని కూడా ఎవరైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో ఆ పునరావాసం ఏర్పాటు చేసేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఆహార నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి గారు చేస్తున్నారు. అదే కాకుండా నిజామాబాద్ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో అన్ని మండలాల్లో జరుగుతున్న పరిస్థితి ఎప్పటికప్పుడు వీడియో జిల్లా కలెక్టర్ తెలుసుకుంటున్న పరిస్థితి మనకు నిజామాబాద్ జిల్లా కనబడతా ఉంది. ఇటు ఎస్ఆర్ఎస్పి వరద మరింత పోటీ నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి వారు అదనంగా గేట్లను కూడా ఓపెన్ చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. నిన్నటి దినాన పక్కనే నిర్మల్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి అల్లుల్లా రెడ్డి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా కలిసి ఎస్ఆర్ఎస్పి పరిసర ప్రాంతాలని గోదావరి పరిసర వేస్తున్న వరద నీటిని పరిశీలించి వెళ్ళారు. అంతేకాకుండా నిజామాబాద్ కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఏర్పాట్లను వివరిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అది కూడా ఒకవైపు అప్రమత్తం ఉన్నారు. అధికారులు ఇటు బోధంతో పాటు నిజామాబాద్ నగరాల్లో అధికారులు లోతట్టు ప్రాంతాలని సందర్శిస్తూ ఇక్కడ వరద నీటిని సాల్వ్ చేయడానికి పూర్తి స్థాయిలో అక్కడ ప్రధానమైన రోడ్లను కూడా వారు తెంచివేస్తూ జేసీబీలతో అటాక్ చేస్తూ నీటిని వారు తరలింపుకు కృషి చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వర్షాల కొరకైన తాజా పరిస్థితి. ఓవర్ టు యు స్టూడియో. థ్యాంక్ యూ రమేష్. ఓకే, థ్యాంక్స్.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయం కాగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పలు గ్రామాల చెరువులు, కుంటలు అలుగులను పోస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం బ్యూరో మహిపాల్ గారు చెప్తారు. మహిపాల్ గారు చెప్పండి. భారీ వర్షాలు హైదరాబాద్లోనే కాకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు మనం హైదరాబాద్లో కూడా ఎప్పటిగా భారీ వర్షంగా పడుతూనే ఉంది. ఒక సైడు హుస్సేన్ సాగర్కి సంబంధించిన గేట్లు కూడా ఎత్తివేశారు. అదేవిధంగా ట్యాంక్ బండ్ ఉందో ట్యాంక్ బండ్ దగ్గర కూడా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పుకోవాలి. కొత్త ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అంటే ఎలాంటివంటే కొన్ని జిహెచ్ఎంసీ పరిధి ప్రాంతాలు ఉన్నాయి. ఇటు నిజాం సాగర్ అనుకోవచ్చు, నిజాంపేటలో రీసార్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది, అక్కడ కూడా కొంచెం పరిస్థితి చెప్పుకోవాలి. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ప్రతి ఒక్క దగ్గర ఎక్కడిదక్కడ అధికారులకు చెప్పుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది, ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా అన్ని విధాలుగా మనం సహకరించాలనే విధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. అదేవిధంగా విద్యా సంస్థల ముందు మన రిపోర్టర్ ప్రణయ్ చెప్పినట్టుగా విద్యా సంస్థలకు సంబంధించి ఆల్రెడీ ఈ రోజు వరకు కూడా విద్యా సంస్థలకి బంద్ ప్రకటించిన సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధికి చూసుకున్నట్లయితే ప్రతి చోట కూడా అంటే కావాల్సిన ప్రతి చోట ఎలాంటి ప్రాబ్లం రాకుండా జిహెచ్ఎంసీ అధికారులు అన్ని కేర్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనివల్ల అంటే వర్షపాతం నమోదవ్వడం వల్ల అయ్యే నష్టాలు మనం కూడా చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కరోనా పరిస్థితుల్లో మనం ఉన్నాము. కరోనా పరిస్థితుల్లో ఎలాంటి ప్రభావం ఉంటుందని కూడా చాలా మంది ప్రజలు భయపడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఇలాంటి భయం లేకుండా ఉండడానికి నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కూడా మాట్లాడారు. ఎందుకంటే బయట మనం తినే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల పైన కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలో కూడా జాగ్రత్తగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశాన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వర్షం ఒక దిక్కు స్పీడప్ పెట్టినట్టు దాదాపు 7 రోజులుగా వర్షం పడుతూనే ఉంది. వర్షం ఆగకుండా ఇటు సైడ్ చూసుకుంటే కరోనా అంటున్నారు. ఇవి కాకుండా అంటే వర్షం కాకుండా ఈ వర్షం వల్ల కరోనాతో పాటు కొన్ని వ్యాధులు కూడా నిన్న శ్రీనివాస్ తెలపడం జరిగింది. అందులో భాగంగానే 10 ఉన్న చిన్నపిల్లలు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్త వస్తువులు ఏవి తినకూడదని కూడా ఇక్కడ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. అన్నట్లయితే కరోనా అని భయం కాకుండా మనకు డెంగ్యూ అని ఇప్పుడు అది కొందరు పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే వర్షపాతం వల్ల ఇక్కడ జరిగే భారీ వర్షాల వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది అనుకోవాలి. ఇందువల్ల ఏమవుతుందంటే ఇటు డెంగ్యూ వ్యాధి కాక కరోనా వ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారిని మనం పోగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అలాంటి విషయంలోనే ఇట్లాంటి సమయంలో భారీ వర్షాలు పడడం వల్ల కూడా మనకి చాలా తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కరోనా కాకుండా డెంగ్యూ అని ఇప్పుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న లో ఫీవర్ ఇలాంటి జబ్బులు రావడం కూడా పిల్లలే కాకుండా పెద్దలు కూడా చాలా నష్టపోతారని మనం చెప్పుకోవాలి. అనుకుండా ఎవరైనా సరే బయట తీసుకునే జాగ్రత్తలు కంపల్సరీగా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందని. అదేవిధంగా కరోనా కాకుండా అంటే ఇంతకుముందు కరోనా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏవైతే కావాల్సిన చర్యలు అంటే ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఒక దిక్కు ఏవైతే గ్రామంకి సంబంధించిన గ్రామాలలో హాస్పిటల్స్ కానీ అదేవిధంగా బస్తీ దవాఖానాలని ఏదైతే ఎలాంటి ఇవన్నీ కూడా ఎలా అయితే ప్రభుత్వం చేసిందో ఇప్పుడు కూడా గాంధీ హాస్పిటల్కి సంబంధించి కానీ అలానే ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి నిమ్స్ హాస్పిటల్ సంబంధించి కానీ అంటే ప్రతి దగ్గర కావాల్సిన అన్ని కూడా చేస్తున్నామని ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మీకు సహకరిస్తుందని కూడా ఇటు శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. అంటే ముఖ్యున్నట్లయితే వర్షపాతం వల్ల కూడా కరోనా పెరుగుతుంది అని మనం అందరం
అందరం భావించినా కూడా కరోనాకి సంబంధించిన కేసులు తగ్గుతున్నా ఇటు వేరే జబ్బులు అంటే డెంగ్యూ ఫీవర్, అదేవిధంగా మలేరియా అని ఇలాంటివన్నీ కూడా రావడం వల్ల పిల్లల పైన ఎక్కువ శాతం అది ఎఫెక్ట్ ఉంటుందని కూడా నిన్న శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ భారీ వర్షాల వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులు పడుతున్నారని మనం చెప్పుకోవాలి. ఇటు జాబ్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా సరే అంటే జిహెచ్ఎంసీ పరిధి కాకుండా ఏదైతే హెచ్ఎండి వ్యక్తి అంటే అవుట్స్కట్స్ ఏవైతే ఉన్నాయో అవుట్స్కట్స్ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇటు నిజాం అనుకోండి, అదేవిధంగా షేర్లింగంపల్లి, ఇటు రాజనగర్, ఇక్కడ లోకొట్టు ప్రాంతాలు ఉండడం వల్ల ఆ ప్రాంతాలన్నీ కూడా నిండిపోవడం ఇలాంటి జరగడం. ఈ విధంగా అక్కడ ఉన్న వాళ్ళు అంటే కరోనాకి సంబంధించి ప్రతి ఒక్కరు జాగ్రత్త సమయంలోనే ఈ వర్షాలు కూడా బీభత్సం సృష్టించుకోవాలి. ఎందుకంటే ఇలా వర్షం పడడం వల్ల కరోనా ఒక సైడు డెంగ్యూ ఫీవర్ అని ఇలాంటివన్నీ రావడము, దీనిపైన ప్రభుత్వం మేము సినమని శ్రీనివాస్ చెప్పడము, ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే వాతావరణం కూడా అంటే ఇంకా రానున్న 48 గంటల వరకు కూడా వాడే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా కూడా తెలంగాణలో కూడా పడుతున్న ఈ వర్షానికి, అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్ అంటే పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందికరం మారుతుందని మనం చెప్పుకోవాలి. లోకట్టు ప్రాంతాలే అనుకోండి, ఒక దిక్కు అయితే కొందరు ఆఫీస్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందుల పరంగా పడుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే నాన్ స్టాప్గా అంటే 7 days నుంచి నాన్ స్టాప్గా పడుతున్న ఈ వర్షకి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండడానికి ప్రభుత్వం కూడా అన్ని తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తున్నా, ఒక దిక్కు ఇక్కడ నుండి అంటే ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ మేము చేసుకునే పని కూడా చేసుకోలేమని వాళ్ళు చెప్తున్న సమయంలోనే ప్రభుత్వం కూడా ఒక బాంబు పేల్చిందని మనం చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే మనం తినే వస్తువులు ఏవి కూడా జాగ్రత్తగా తినాలని, అది చూడాలని. ఎందుకంటే వాళ్ళ పరిస్థితుల్లో ఎలా ఉంటుందని తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయట వస్తువుకుండా జాగ్రత్త వహిస్తే బాగుంటుందని కూడా ఇక్కడ అధికారులైన తెలంగాణ డైరెక్టర్ కూడా శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే హైదరాబాద్ అనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ నుంచి భారీ వర్షాలు ఇంకా 48 గంటలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ చెప్పడము, పిల్లలకి హాలిడేస్ ఇవ్వడము, అంటే విద్యా సంస్థలకి హాలిడేస్ ఇవ్వడము, ఇవన్నీ అయితే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటుందని ఉంటే బాగుంటుందనేది కూడా అధికారికంగా చెప్పడం జరుగుతుంది. సౌజన్య. వడపోసి శుభ్రంగా ఉండేది చూసుకో. థ్యాంక్ యూ మహిపాల్. ఇక సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్య, చెప్పండి, ఓవర్ టు యూ. సౌజన్య, సౌజన్య ఇప్పుడే మనకు ఇప్పుడు అంటే సందర్శకులు వచ్చారు ఇక్కడికి. వారు చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ పైన జేనత్ మండలంలో దగ్గర ఆ కామాయికి వెళ్లే కాలువ ఏదైతే ఉందో, వంతెన ఏదైతే ఉందో, ఈ ఉధృతికి ఆ వంతెన తెగిపోయి ఆ గ్రామాలకు రాకలు స్తంభించిన సంగతి మనకి ఇప్పుడే తెలిసింది. అదేవిధంగా అదే జేనత్ మండలంలోని ఆనందపూర్ గ్రామానికి కూడా ఆ వంతెన పూర్తిగా అంటే వంతెన పై నుంచి నీళ్లు ప్రవహించడంతో గ్రామాలకు పూర్తిగా రవాణా సంబంధాలు పూర్తిగా కట్ అయిపోయాయి. రాకపోకలు అయితే పూర్తిగా స్తంభించిపోయాయని తెలిసింది. అయితే ఈ వరద ఉధృతి కనుక ఇదే విధంగా కొనసాగితే అంటే ఇప్పటికైతే ఇక్కడ వర్షం లేకున్నప్పటికీ కూడా కానీ ఇంకా మళ్ళీ వచ్చేటటువంటి 48 గంటల్లో ఆ వర్ష సూచన అయితే ఉన్నట్టుగా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఇదే విధంగా 48 గంటల్లో కనుక ఏ రకమైన వర్షపాతం అయితే కనుక చాలా సంభవించే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమయ్యేటటువంటి ఒక పరిస్థితి ఇక్కడైతే కనబడుతోంది. ఎందుకంటే ఇప్పటికే అంటే దాదాపుగా ఈ 4 రోజుల వర్షాలకే దాదాపుగా ఉన్న ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు అన్ని కూడా పూర్తిగా తెగిపోయాయి. ఒక రికార్డు స్థాయి ఇన్ఫ్లో అనేటటువంటిది ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. అందుకే ఎప్పుడైతే నిండుకుండలు లభిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్ట్ పూర్తి గేట్లు
ఆ ప్రాజెక్టులకు ఎన్నైతే గేట్లు ఉన్నాయో అన్ని గేట్లు ఎత్తివేసి ఆ నీటినైతే దిగువ ప్రాంతాలకు వదులుతుండడంతో ఆ దిగువ ప్రాంతాల పరిస్థితి, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల పరిస్థితి, ఆ పరివాహక ప్రాంతాల ప్రజల పరిస్థితి మనం చాలా అగమ్యగోచరంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు నీళ్ళ ఇంట్లోకి వస్తాయో తెలియదు. అయితే ఈ రోజు మనం జేనత్లో చూసినట్టయితే ఈ యొక్క బ్యాక్ వాటర్ రావడంతో, ఈ సాత్నాల ప్రాజెక్టు మత్తరివాగు ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్ రావడంతో ఆ జేనత్ మన కేంద్రంలోని కొంతమంది ఇళ్లలో ఒక మోకాళ్ళ లోతు వరకు నీళ్లు నిలిచిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడింది. అదేవిధంగా వాళ్ళు తినుబండారాలు, బియ్యం, పప్పులు, ఉప్పులు అన్ని కూడా తడిచి ముద్దయిపోయాయి. వాళ్ళు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిందిగా అధికారులు మొత్తంగా ఒకవేళ కనుక ఇక్కడ ఇది కనుక ఈ వర్షాలు కనుక తగ్గకపోతే, ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగితే మటుకు చాలా భయంకరమైన పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో వచ్చినటువంటి ఉంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో అందరికీ అంటే ముందస్తు హెచ్చరికలు చేశారు. అక్కడైతే ప్రమాద హెచ్చరిక అంటే ఆ డేంజర్ సిగ్నల్ కూడా ఆ కడెం ప్రాజెక్ట్ లో మనం చేశారు. అయితే మొత్తం మీద అధికారులు ప్రజలకి చెప్తున్నది ఏంటంటే అప్రమత్తంగా ఉండండి, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి. ఎందుకంటే వచ్చేటటువంటి రోజులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి, వరద పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రధానంగా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప ఇళ్ళకెళ్ళి బయటికి రావద్దు. ఎందుకంటే మనం చూసాం ఇటుక నిర్మల్ టు మంచిర్యాల టు నిర్మల్ వెళ్లే రహదారిలో మధ్యలో కలవట దిగిపోయి తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి రవాణా సంబంధాలు కట్టయిపోయాయి. అదేవిధంగా ఒట్టూరు దగ్గర చూసుకున్నట్టయితే శాంపూర్ దగ్గర కూడా అక్కడ బ్రిడ్జి తెగిపోయి అటు రవాణా సంబంధాలు కట్టిపోయాయి. ఇటు మొత్తంగా ఇలా చూసుకున్నట్టయితే జిల్లా నలుమూలల ఎక్కడెక్కడైతే ఈ యొక్క రవాణా సౌకర్యాలు రోడ్డు మార్గాలు ఉన్నాయో అన్ని రోడ్డు మార్గాల్లో కూడా నీళ్లు మొత్తము రోడ్లకు వచ్చేసి పూర్తిగా రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి. ఒక పక్క ఇటు రోడ్లు, పంట పొలాలు, రోడ్లు, రవాణా సదుపాయాలు ఇవన్నీ కూడా ఇక్కడ తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా చూస్తే ఇక్కడ ఆదిలాబాద్ అంటేనే వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇది. ఇక్కడ ప్రధానంగా వ్యవసాయం జీవని బతికినటువంటి ఒక కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ప్రధానంగా ఇక్కడ వేసేటటువంటిది ప్రత్తి మరియు సోయాబీన్, ఈ రెండు పంటలు ఇక్కడ బాగా పండుతారు. అయితే ఈసారి కాస్త ఏదైతే అనుకున్నట్టు రీతిగా ముందు వర్షాలు కొద్దిగా లేట్గా పడ్డా కూడా పత్తి విత్తనాలు వేసిన తర్వాత మొలకెత్తే దశలో, అంటే ఆల్రెడీ మొలకలు వచ్చాయి, మొలకలు వచ్చిన తర్వాత ఈ యొక్క వర్షాలకి నీళ్లు మొత్తం పొలాల్లో నిండిపోయి అవి పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. సో దీంతో రైతులకు దాదాపు కొన్ని వేల ఎకరాల్లో సాగు చేసినటువంటి ఒక రైతులకు తీవ్ర నష్టం కలిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అనేక రైతు సంఘాల నుంచి ప్రభుత్వాల నివేదికలు అందుతున్నాయి. ఈ ఎవరైతే నష్టపోతున్నారో నష్టపోయిన యొక్క రైతుల యొక్క తరపున నిలబడాలి, వాళ్ళకి నష్టపరిహారం అందించాలి. అలాగే ప్రతి ఎకరాకు ఒక 25,000 రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి అనేక రైతు సంఘాలు తర్వాత ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతోంది. సో ప్రభుత్వం కూడా ముందస్తుగా అంటే అధికారులని ఆ యొక్క పంట పొలాలకి పంపించేసి, ఎందుకంటే వర్షాలు తగ్గుపుగా పడుతున్నాయి కాబట్టి పంట పొలం పెంచేసి నష్ట నివారణను చర్యలు తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించే విధంగా తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క వడ ప్రాంత పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఒకరికి పేరుని చెప్పాలా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ, ప్రణయ్, రమేష్, మహిపాల్. ఇది ఈరోజు స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.